నా మీకు ఏమవుతుందో అని చెప్పి నా దగ్గరనే 11 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళై కూడా 11 సంవత్సరాలు, నా పెద్ద పాప 10 సంవత్సరాలు, చిన్న పాప 7 సంవత్సరాలు. భర్త మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్కసారి ఇక చెప్పలేం కదా, అత్త అమ్మ కాలేదు కదండి. డెఫినెట్ గా అది అత్త అమ్మ కాలేదు. ఎంత తను బాగా చూసుకున్నా కొడుకుల మాట అల్లునికి రాదు, కోడలు ఎంత మంచిగా చూసుకున్నా కూతురి మాట అత్తకు రాదు కదా. అట్లా సో ఏదైనా ఫైనల్లీ ఆయన బతికే ఉన్నారు, అంటే బాగానే ఉన్నారు అని తెలిసిన తర్వాత మీరెంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, కానీ ఆయన అభిమానించే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అని చూసిన తర్వాత. ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి, ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. అది సత్యాన్న గారు అదే మొత్తుకుంటున్నారు. మేము నిన్నటి నుంచి చెప్పేస్తున్నాం, మేము ఆ న్యూస్ చూడకముందే మా నాన్న కాదని మేము కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంటికి 2 వచ్చినారు ఛానల్ వాళ్ళు, వాళ్ళకి చెప్పేసాం ఇవి ఆపండి, మంచిది కాదు, బతుకున్న మనిషికి ఇట్లా చెయ్యొద్దు అని మేము నిన్న చెప్పినాం. కాకపోతే ఈ రోజు కూడా అవి వైరల్ అవుతూనే ఉన్నాయంట. అవి ఆపేస్తే బాగుంటుంది, ఎందుకంటే తను ఎదురుగా వస్తే బాగుండదు. ఎందుకంటే తన మాటల గురించి మీకు మాకన్నా మీకే బాగా తెలుసు, అది నా భయం. తిడతారు అది నేను అనేది అంతే. థ్యాంక్ యూ అమ్మా. సో ఇదండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏదైతే ఫేక్ వార్తలు మీరు స్ప్రెడ్ చేయొద్దు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా, అంటే వరంగల్లోనే ఆయన చూసిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నారు, నేను ఎక్కడ చనిపోయాను, బ్రతికే ఉన్నాను కదా, ఇలాంటి ఫేక్ వార్తలు మీరు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, నన్ను ఎవడరా చంపేది అన్నట్టు ఆయన వీడియోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా మనం ఒక వార్తని స్ప్రెడ్ చేసే ముందు అది నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకొని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇటు అంత్యక్రియలకు అని చెప్పి, లేకపోతే కర్మక అని చెప్పి ఫోన్పే నెంబర్లు వేసుకొని డబ్బుల కోసం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.